అయ్ మర్చిపోయాను, ఇవి సన్గ్లాస్ కాదు, నా సైడ్ గ్లాసెసే. బా ఈ మధ్యలో నాకు మతిమరుపు చాలా ఎక్కువైపోతుంది. ఇలా చెప్పింది అలా మర్చిపోతున్నా. ఇలా అయితే రోజు అమ్మతో తిట్లు తినాలి. ఇప్పుడే చూసారుగా నేను ఎలా మర్చిపోయాను. ఇలా కాదు కానీ ఏదైనా కనుక్కోవాల్సిందే. ఏం చేద్దాం? ఐడియా, రండి. సరైన సొల్యూషన్ 30 daysలో మతిమరుపు పోగొట్టుకోవడం. ఎంత బాగుందో ఇది. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా కదా, కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. అయ్యో, నిన్న బుక్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానే. ఎక్కడ పెట్టానబ్బా? చూపు ఇక్కడ. దొరికి ఇదిగో నా స్పెక్స్. హాయ్ అమ్మా. హాయ్ లాసియా. ఇప్పుడు నేను ఒకటి ట్రై చేశాను నా మతిమరుపు పోవడానికి. నేను చదువుకునే లెసన్ అడగవా? ఏం చదువుకున్నావమ్మా? అయ్యో, లెసన్ పేరు మర్చిపోయానమ్మా. అమ్మయ్యా, ఏం చేసావు లాసియా మర్చిపోవడానికి? మెడిటేషన్. ఎలా చేసావమ్మా? ఇలా పెట్టి ఇలా కళ్ళు మూసుకుని ఇలా తెచ్చా. దాన్ని మెడిటేషన్ అనరు లాసియా. మెడిటేషన్ అంటే కాన్సన్ట్రేషన్గా కళ్ళు మూసుకొని ఎక్కడ ఏమి ఆలోచన లేకుండా చేసేది. అలా చెయ్యి, నీ మతిమరిపోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది కాదు కానీ నాకు ఇంకేమైనా సొల్యూషన్ చెప్పమ్మా. మెడిటేషన్ ఈజ్ వెరీ గుడ్ టు. సరే, ఇప్పుడు నేను చేస్తా, అది ఎక్కితే నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మెడిటేషన్ చేశాను. ఇప్పుడు లెసన్ నెంబర్ 1 అడగమ్మా. లాసియా, మెడిటేషన్ అంటే ఒక్కసారి చేసి వెంబడే జ్ఞాపక శక్తి పెరగదు. అలా రోజు చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. సో డైలీ మార్నింగ్ లేస్తూనే చేయడం అలవాటు చేసుకో. ఓకే అమ్మా.